అందరికీ నమస్కారం. మా ట్రైలర్ లాంచ్ అయినకు వచ్చిన బోయపాటి గారికి ప్లస్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ వారియర్ a very good evening. ఏంటబ్బా ఎనర్జీ తట్టుకోలేకపోతున్నామే. ఈ టీం గురించి క్విక్గా చెప్పేస్తాను. మా ఎనర్జెటిక్ డైరెక్టర్ లింగుస్వామి గారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎనర్జీ లక్షణాలు ఉన్నాయి. ఆయనకు వచ్చేసి షూటింగ్లో ఎంత టెన్షన్ అయినా కూడా చాలా కూల్గా ఎనర్జెటిక్గా నడిపిస్తారు షూటింగ్ని. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఆయన స్టార్ట్ చేసి పంపించిన బుల్లెట్ వరల్డ్ మొత్తం తిరుగుతూనే ఉంది. సో మా కెమెరామ్యాన్, మా ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, ఎవ్రీబడి హ్యాస్ గాట్ ద సేమ్ ఎనర్జీ. మీలో ఎంత ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ వాళ్ళలో ఉంది. అండ్ ఆ బ్యూటిఫుల్ లేడీ అవుట్ దే బిహైండ్ ద కెమెరా లేనప్పుడు అసలు ఏమీ తెలియనట్టు చాలా సాఫ్ట్గా నవ్వుతూ ఉంటుంది. బట్ కెమెరా ముందు మీరు చూసారు ఎనర్జీని ఆ బుల్లెట్ సాంగ్లో. సో ద హోల్ టీమ్ మీకన్నా 100 రెట్లు ఎనర్జెటిక్గా వచ్చారు. వీళ్ళందరి ఎనర్జీ ఒక మనిషి మీద ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ అవర్ హీరో రామ్. వెరీ 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 ఎనర్జెటిక్ హీరో. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ బ్రదర్. ఐ థింక్ ఐ గాట్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. సినిమాలో మట్టుకే విలన్ ఇన్ హీరో. సో అనంతపురం ఇంతకు ముందు రాలేదు నేను, ఫస్ట్ టైం. లవ్ యూ ఆల్. దీని తర్వాత చాలా మంది మాట్లాడాలి. సో ఐల్ గివ్ ఇట్ టు దెమ్. థ్యాంక్ యూ. We are waiting to hear from you, please. ఎలా ఉన్నారు? Thank you so much. I love you. Thank you. బాగున్నారా అనంతపురం? ట్రైలర్ మాసిగా ఉంది కదా, నాకు అనిపించింది. ఒక మాస్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఒక మాస్ డైరెక్టర్ వచ్చారు. థ్యాంక్ యూ బోయపాటి సార్. మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ to our whole team, starting with our energetic rapper Ram Garu, our energetic director Linguswami sir, Adi Garu, Nadia ma'am, our art director Sujit sir, editor Naveen Nuli Garu, wishing all of us a big success. And thank you so much Anantapuram. Thank you for this energy. ఎనర్జీ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. రేపు సినిమా చూసాక కూడా మీలో ఇదే ఎనర్జీ చూస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కృతి, వాళ్ళ ఎనర్జీకి తగ్గట్టే మనం కూడా రిప్లై ఇచ్చేస్తే అయిపోతుందిగా. And wishing our producer Srinivasa Garu and Pavan Garu a big success. Thank you so much. Thank you. All the best. All the best, girl. ఈ ఊరి వచ్చేప్పుడు రూపలో వచ్చేప్పుడు అక్కడ మా శ్రీనివాస్ సార్ ప్రొడ్యూసర్ని రిసీవ్ చేసేప్పుడు ఒక రెయిన్బో అక్కడ ఉండింది. ఏరా ఆ రెయిన్బోలో ఇక్కడ ఉంది, మీది ఎక్కడ ఉంది, బాకీ చూస్తే ఇక్కడ ఉంది. ఎలాంటి ఎనర్జీ మిమ్మల్ని చూసిన తర్వాత ఒక మూవీ కాదు, ఇక్కడ నుండి నా వెళ్ళను, ఇక్కడనే ఉంటాను. ఆ కాలేజీలోంటి స్టేజ్ దాకా నడిచి వచ్చేప్పుడు నాకు రూపల కనిపడిన విషయం ఏంటంటే ఇలాంటి లవ్, ఇలాంటి ఎనర్జీ, ఇలాంటి ప్రేమ ఎలా ఉన్నారు మీరు. అప్పా, నా రజనీ సార్ మూవీని చిన్న వయసులో రజనీ సార్ మూవీని థియేటర్లో వెళ్ళి కౌంటర్లో నిలిచి చూస్తాను కదా, అలాంటి క్రౌడ్ని ఇప్పుడు చూస్తాను నా లైఫ్లో. థ్యాంక్ యూ.
మూవీ గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీలో అన్నీ అద్భుతంగా అన్నీ వచ్చి జరిగింది. స్ట్రైట్ ఒక తెలుగు మూవీ చేయాలనే ఆలోచనే ఉన్నాను. అది ఇప్పుడు జరిగిందే చాలా సూపర్. ఎందుకంటే ఇలాంటి అందైన ఒక హీరోయిన్, అద్భుతమైన ఒక కెమెరామెన్, మంచి డైలాగ్ రైటర్, మంచి ఆర్ట్ డైరెక్టర్ అన్నీ మీరు ఆది సార్ వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు చూడండి, వాళ్ళు మూవీలు ఎలా ఉన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్లు, డిఎస్పి మరియు మ్యూజిక్ డైరెక్టర్ దాని అందరికి వచ్చి ఎలా ఎనర్జీ సార్ ఈ హీరో మీ అందరికీ ఉండే టోటల్ ఎనర్జీ వాళ్ళకి ఒకరే ఉంది. అద్భుతమైన ఒక హీరో. వాళ్ళు మూవీ తర్వాత ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత బాకీ ఎది గురించి వాళ్ళు ఆలోచించలేదు. అలాంటి మూవీలో చేశారు. ఆ ఎనర్జీ మీరు మూవీలో ట్రైలర్ చూసి ఉంటారు. నా ఏది అడిగినా మొత్తంగా ఇచ్చిన శ్రీనివాస్ సార్, పవన్ సార్ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళకే చేస్తాను, వారియర్ 2 కూడా చేస్తాను. ఈ ట్రైలర్ని ఇక్కడ రిలీజ్ చేసిన ఈ మాస్ డైరెక్టర్ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఫుడ్ మారు, బెడ్ మారు, బ్లడ్ మారదు. వాళ్ళ ఒక మూవీలో ఒక డైలాగ్ నాకు నచ్చిన డైలాగ్ అన్ని దిక్కులా చెప్తాను మా డిస్కషన్ కూడా. బాలకృష్ణ ఒక మూవీలో ఎవరినో కొడతారు రైల్వే స్టేషన్లో, వాళ్ళు దిగాల పడేప్పుడు రే నా ఎవరు తెలుసా అని అడుగుతారు వాళ్ళు. ఇక కొచ్చ సేవలో సచ్చిపోయి ఎన్ని అడ్రస్ నాకెందుకురా. ఏంటి సార్ డైలాగ్ చాలా ఇన్స్పిరేషన్ సార్. మీరు మీ మాస్ అన్నీ నాకంతా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఇంకా సక్సెస్ మీట్లో ఇక్కడ వస్తాము, మిమ్మల్ని కలుస్తాము. థ్యాంక్ యూ. ఎవరినొచ్చిన మా టెక్నీషియన్స్ వదిలితే సారీ. సాయి మాధవపురా గారు అందరికీ ఈ మూవీ తెలుగు రిలీజ్ చేసే బోస్ మాస్టర్ పీస్ వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. తర్వాత సక్సెస్ మీట్ తర్వాత ఇదే ఊర్లో వచ్చి ఓ థియేటర్లో మూవీ చూసి మీకు కూడా ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ. ఇప్పుడు చూసేప్పుడు తిరిగి నిలిచి మీ కూడా సెల్ఫీ తీయాలట ఉంది. అలాంటి ఉన్నారు మీరు అందరూ. అది మట్టు కాదు, ఒకేసారి మీరు అందరూ ఒకసారి బుల్లెట్ చెప్తే చాలా సంతోషంగా ఉండు. అందరూ కలిసి ఒకసారి బుల్లెట్ సైడ్లో పెట్టి సైడ్ బుల్లెట్. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురంలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది ట్రైలర్ లాంచ్తో పాటు అనినప్పుడు యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ అనంతపూర్ అనంతపూర్ అంటే కాదు, ఈ అనంతపూర్తో పాటు ఈ సీమ అంటే నాకు నా సొంత ఇల్లు అనే నా ఫీలింగ్. ఎందుకంటే మీకు నాకు ఉన్న అనుబంధం అలాంటిది, మీ అభిమానం అలాంటిది. అలాగే ఒక దర్శకుడు సినిమా చేశాడు, ఒక బోయపాటి శ్రీను సినిమా చేశాడు అంటే ఇక్కడ బోయపాటి శ్రీను చేశాడు అని అనుకోరు ఈ సీమ ప్రజలు. మా కుటుంబ సభ్యుడు ఒకడు డైరెక్షన్ చేశాడు అనుకుంటారు. సో అందుకనే నాకు అంత అభిమానం. అలాగే మీరు ఆ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, అందుకనే నాకు ఆ అభిమానం. ఈ సీమలో ఉన్న ఈ అనంతపూర్ ఎంత అభిమానంతో కూడుకున్నదంటే బ్రదర్, ఆ రోజుల్లో దైవ సమానులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, అలాగే ఈ రోజుల్లో సింహ లెజెండ్ అఖండ నందమూరి బాలకృష్ణ గారి వరకు మీ దగ్గర ఉండడానికే ప్రయత్నించారు, మీలో ఉండడానికే ప్రయత్నించారు. అది మీ అభిమానానికి ఉన్న తాహత్. అందుకే ఈరోజు ఇక్కడ ఫంక్షన్ పెట్టారు అనగానే అప్పుడే చెప్పాను, బ్రదర్ మీ సినిమా ది వారియర్ ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది. ఓకే, ఇక మిగిలింది ఓన్లీ థియేటర్లో చూడడమే. ఓకే బ్రదర్, నేను యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, డైరెక్టర్ గురించి మాట్లాడాలి,
హీరో గురించి మాట్లాడాలి, హీరోయిన్ గురించి మాట్లాడాలి, ట్రైలర్ గురించి మాట్లాడాలి, దేవి గురించి మాట్లాడాలి. కానీ నేను ఇప్పుడు ఇవేమీ మాట్లాడట్లా, ఎందుకంటే మీకు సమయం దాటిపోయింది. మీరు చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే పరిస్థితి లేదు లేదా? ఓకే, అయితే మాట్లాడతాను. ఓకే, లేదు. సో బ్రదర్, ఒక షాపింగ్ కాంప్లెక్సు, ఏదైనా సరే, ఒక చిన్న షాప్ అయినా సరే, ఒక మంచి మనసున్న మనిషిని పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తాం. ఎందుకు? మంచి జరుగుద్ది అని. అలాగే ఈ సినిమా ఇక్కడికి వచ్చి మేము ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే అంత మంచి మనసున్న మనుషులు అని అర్థం. అక్కడే దగ్గర దాపుగా వారియర్ ఫుల్ సక్సెస్ కొట్టేసింది. అదే చెప్పాను బ్రదర్. కాబట్టి మీ ఆశీర్వాదం ఈ టీం అందరికీ ఉండాలి, ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపాటి శ్రీ, థ్యాంక్ యూ. నాకు చెప్పారు అనంతపూర్లో పెడదాం బాగుంటుంది అన్నారు. 6 గంటల ప్రయాణం పర్లేదా అంటే పర్లేదు అన్నాను. ఆ 6 గంటల సంగతి చెప్పారు, కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి గంట పట్టిన విషయం ఎవరికి చెప్పలా. అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అని. ఎదుగో ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది. ముందుగా ఇక్కడ విచ్చేసిన బోయపాటి గారికి చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు రిబ్బన్ కటింగ్ మీ చేతిలో జరిగింది కాబట్టి సగం హిట్ అనుకుంటున్నా. అండ్ జనరల్గా లాస్ట్ మాట్లాడాలి, కానీ ఒక్కసారి మా డైరెక్టర్ సార్ లింగు సార్ జనరల్గా లాస్ట్ మాట్లాడాలి, కానీ ఫస్ట్ మాట్లాడతాను ఈయన గురించి. ఎందుకంటే ప్రీవియస్ ఈవెంట్లో ఒకటి జరిగింది. ఈయన చాలామంది పేర్లు మర్చిపోతూ ఉంటారు, దాని తర్వాత బాగా ఫీల్ అయిపోతారని చెప్పేసి సార్ నేను కవర్ చేస్తానని చెప్పి ప్రీవియస్ ఈవెంట్లో ఈయన మిస్ అయిన పేర్లన్నీ కవర్ చేసి ఈయన పేరు మిస్ అయ్యా. సో ఇప్పుడు కూడా ఏదో పేరు మర్చిపోయారు, మీరు గుర్తు చేయండి అంటే ఆగండి ఫస్ట్ మీ పేరు చెప్పాలని చెప్పి. అంటే చాలామంది మీట్ అవుతూ ఉంటాం ఇండస్ట్రీలో, కానీ ఒక మంచి మనసున్న మనిషి సినిమా డైలాగ్లో అనిపిస్తుంది, కానీ జెన్యున్గా నిజంగా ఒక చాలా మంచి మనసు. ఎవ్రీ డైరెక్టర్ తను తీసే సినిమా కానీ తన హీరో క్యారెక్టర్ కానీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉందని నేను నమ్ముతాను. ఐ థింక్ ఈ సినిమాలో ఉన్న ప్రతి జెన్యున్ ఎమోషన్ నేను జెన్యున్గా ఫీల్ అయింది, బికాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ ఐవ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు చాలామంది తెలియదు, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మనం చాలా కమర్షియల్ హిట్స్ చూసిన సినిమాలు, దాంట్లో చాలా ఈయన సీన్స్ నుంచి ఇన్స్పైర్ అయినాయి. ఆ విషయం చాలామంది తెలియదు, ఆ డైరెక్టర్స్ వచ్చి నాకు చెప్పారు. సో యూర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి డైరెక్టర్గా తెలుగు సినిమా ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు చెప్తున్నారు, సార్ ఫస్ట్ టైం తెలుగు సినిమా అంటే ఏంటో చూసాను అనంతపురంలో అన్నారు. ఇదే ఉంది, రిలీజ్ అయిన తర్వాత సినిమా నచ్చితే చూపిస్తారని చెప్పా. ఈ సినిమా తమిళ ట్రైలర్ లాంచ్ చేసినందుకు శివకార్తికేయన్ గారికి చాలా థ్యాంక్స్. రొంబ నండ్రి బ్రదర్. అండ్ అందరికీ ఈ సినిమా డిఎస్పి వి మిస్ యూ, వి లవ్ యూ. ఆది బ్రదర్ ఏరి అసలు మొత్తం అసలు కనపట్ల ప్రపంచంలో, ఏరి ఆది వెళ్ళిపోయారా? ఓకే, ఆది బ్రదర్ వాజ్ ఎన్ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కృతి వాజ్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ. మీ దెబ్బకి అందరూ భయపడి పారిపోతున్నారు. వారియర్ జూలై 14th రిలీజ్ అవుతుంది, థియేటర్లో కలుద్దాం. లవ్ యూ అనంతపూర్. అండ్ మై డియరెస్ట్ ఫ్యాన్స్, I love you!